పవన్ కూడా బీకాంలో ఫిజిక్స్ బ్యాచేనా? అప్పుడెప్పుడో ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ తల్లి నిండు గౌరవమును అనే అద్భుత గేయాన్ని గురజాడ అప్పారావు రాశారు అంటూ చెప్పుకొచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తెలుగులోని ఒక గొప్ప గేయాన్ని గుర్తుచేసి దాని రచయిత పేరును తప్పుగా చెప్పి అందున గురజాడ వంటి మరో గొప్ప కవి ప్రస్తావన తెచ్చి అటు ఆ గొప్ప గేయం గురించి తనకు అవగాహన లేదు, గురజాడ గురించి కూడా అజ్ఞానినే అని నిరూపించుకున్నాడు జనసేన అధినేత. 2వ తరగతి తెలుగు వాచకంలో ఉంటుంది ఏ దేశమేగినా అనే గేయం. దాన్ని రాసింది రాయప్రోలు సుబ్బారావు. అయితే చే గువేరా గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్కు మాత్రం ఆ గేయం గురజాడ రాశారని వేరావేశంగా చెప్పుకొచ్చారు. అదే అనుకుంటే జనసేనాధిపతి మరొకటి వదిలాడు. ఇటీవల తన పార్టీ మీటింగ్లో జనసేనాధిపతి బల్బును కనుగొన్నది ఐన్స్టీన్ అని చెప్పుకురావడంతో జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. తెలుగు మీడియం విద్యార్థులకైతే 6వ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది బల్బును కనుగొన్నది థామస్ ఆల్వా ఎడిసన్ అని. అయితే ఐన్స్టీన్ బల్బును కనుగొన్నాడని, అది కూడా కొన్ని వేల ప్రయత్నాల తర్వాత కనుగొన్నాడని జనసేన అధిపతి సెలవివ్వగా ఆయన చుట్టూ ఉన్న మేధావులంతా చప్పట్లు చరిచారు. పవన్ పెట్టకథ అంతా కరెక్ట్గా చెప్పాడు, కానీ ఎడిసన్ పేరు బదులు ఐన్స్టీన్ పేరు చెప్పాడు. బల్బును కనుగొన్న ఎడిసన్ విషయంలో ఐన్స్టీన్ పేరు చెప్పడం మాత్రం కామెడీగా ఉంది. అయినా ఏపీ రాజకీయాల్లో ఇలాంటి కామెడీలకు ఏమీ లోటు లేదు. బీకాంలో ఫిజిక్స్ జలీల్ ఖాన్ మొదలుపెట్టగా తర్వాత లోకేష్ బాబు దానికి సీక్వెల్స్ కామెడీ ఎపిసోడ్లు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చాలరన్నట్లుగా మధ్యలో పవన్ కళ్యాణ్ కూడా తోడవడంతో యూట్యూబ్ పవన్ కళ్యాణ్ అనుకోవాల్సి వస్తోంది. ఏం మాట్లాడినా అర్థం కాకున్నా తప్పులున్నా చప్పట్లు కొట్టే అభిమానులు ఉంటే ఉండొచ్చుగాక, పవన్ కళ్యాణ్ మాత్రం ఇలాంటి విషయాలను సమీక్షించుకోవాల్సిందే. లేకపోతే బీకాంలో ఫిజిక్స్ ట్రూప్లో భాగం అయిపోవాల్సి వస్తుంది సుమా.